చేతులారా మన భూమి సారాన్ని తర్వాత తరానికి ఇవ్వకుండా మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో చూపించే ప్రయత్నమే ఇది. ఏ రంగయ్య, ఆ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్ ఆ డస్ట్బిన్ వేసే. సరే అయ్యా, అంత దూరం వెళ్ళే ఓపిక లేదు కానీ ఇక్కడ పడేస్తే పోలే. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భూమిని చరితని నిలిపెను నీ కృషి. అరే, ఆ ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్లి బయట పడండి రా. మహాశయ విధి బగై తరిమెరా. మీరందరూ అసలు మనుషులేనా? మీకు జీర్ణమయ్యేది మీరు తింటున్నారు, కానీ మీరేసే ప్లాస్టిక్ వల్ల రోజు రోజుకి కుళ్ళి కుషించిపోతున్నాను నేను. మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృథా. అరే, ఆ చెట్లన్నీ మనకు అడ్డంగా ఉన్నాయి, నరికేంద్రా. తొమ్మిది నెలలు మోసిన నీ బిడ్డని ఎవరైనా ఏమైనా మీరు ఊరుకుంటారా? అలాంటిది నా గుండెల మీద పెంచుకున్న నా బిడ్డలు చెట్లు అర్థాంతరంగా వాటిని కొట్టి చంపేస్తున్నాను కదా. నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీక తల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం. ఏ హేతువులు తీరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదరా. ఏ వేగవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. మాటుల్లోనా సాగేరా సాహసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. సార్, మన ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఏం చేయాలి సార్? ఆ పక్కన నదిలో కలిపండి. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ళ అట్ట ఘోష. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ళ అట్ట ఘోష. గుండె నిండ పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని, ఏ శాపం తనకెందుకని. ఆ అలల అలజడి ఆటడియాలని కంటతడి, కనబడలేదా వినబడటం లేదా. మీరందరూ బాగుండాలని మీకు నేను స్వచ్ఛమైన నీరు ఇస్తుంటే మీరు తిరిగి నాకేమిస్తున్నారు? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే
మలాసనిస్తున్నారు. ఎన్నో పంటలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుస్తుందా? మీరు తినే అన్నంలో మీరే మట్టి కొట్టుకుంటున్నారు. నా బాధంతా నా కోసం కాదు, మీకోసమే, మీ అందరి కోసమే. మీరు వాడే ప్లాస్టిక్ మూగ జీవాల ప్రాణాలు సైతం హరిస్తుంది. మీరు చేసే నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల అనేక రోగాలు, ప్రకృతి వైపరీత్యాలు కొని తెచ్చుకుంటున్నారు. నేను ఎన్నో తరాలు చూశాను. మీ తరంతో నన్ను అంతం చేయకండి, తర్వాత తరాన్ని కూడా కాపాడనివ్వండి. పంచభూతాలే తోడై సదా మనం బ్రతుకుతున్న భూమిని మనం బ్రతికించుకుందాం. Very good, children. That was really a very fantastic performance. Thank you for the beautiful. Let's practice the 4R which Madam said earlier and save our earth. I think now everyone understood what do you mean by 4 R's. It's refuse. First we have to say to the people to refuse the plastic. Then reduce, reuse, recycle so that we can save our earth. And this is not someone's duty. This is everyone's task. So thank you. Thank you, children. Such a nice